Good morning, students. My name is Kishore, lecturer in physics, KA and HL Degree College, Elur. Now we are discussing the topic aberrations. Now we are discussing the topic aberration, second BSc, third sem. First of all, what is aberration? What is aberration or defects of a lens? Aberration or defects of a lens. The deviations from actual size, shape, and positions of an image as calculated by simple equations are known as aberrations, which are produced by a lens. The deviations from actual size, shape, and positions of an image as calculated by simple equations are known as aberrations produced by a lens. Aberrations అంటే ఏంటమ్మా? Defect. Aberration is nothing but defect. ఒక లెన్స్ యొక్క డెఫెక్ట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? ద డీవియేషన్ ఫ్రమ్ యాక్చువల్ సైజ్ అంటే ఏంటి అంటే ఆ ఇమేజ్ ఫార్మేషన్లో సైజులో కానీ షేప్లో కానీ పొజిషన్లో కానీ అంటే ఇమేజ్ యొక్క షేప్ కానీ సైజ్ కానీ పొజిషన్లోనూ మనకున్న కనిపించిన డీవియేషన్ ఆ చేంజ్ని ఆ డీవియేషన్ని ఆ డెఫెక్ట్ని ఏమంటారనమాట ఎబరేషన్ అని పిలుస్తారనమాట. ఈ ఎబరేషన్స్ మనకి డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ అవుతాయి. దీస్ డిఫెక్ట్స్ అంటే ఎబరేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. అంటే ఈ డిఫెక్ట్స్ మనకి టూ టైప్స్ కింద క్లాసిఫై చేశారు. వన్ డ్యూ టు లైట్ అండ్ సెకండ్ వన్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. ఫస్ట్ వన్ డ్యూ టు లైట్ అండ్ సెకండ్ వన్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. డ్యూ టు లైట్, if the light is monochromatic, the image becomes multicolored and the defect is known as chromatic aberration. If the light is monochromatic, the image becomes multicolored and the defect is known as chromatic aberration. అంటే మనం తీసుకున్న లైట్ మోనోక్రోమాటిక్ అయితే, మోనోక్రోమాటిక్ అంటే మోనోక్రోమో లైట్ అంటే సింగిల్ కలర్డ్ లైట్, దానికి సింగిల్ వేవ్ లెంత్ ఉంటుంది. అంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్న లైట్ ఫామ్ చేసే ఇమేజ్ మనకు కనుక మల్టీ కలర్డ్, సింగిల్ వేవ్ లెంత్ తీసుకుంటే మనకు సింగిల్ కలర్ రాకుండా ఏమొస్తుంది, మల్టీ కలర్డ్ ఇమేజ్ వస్తుంది. ఇలా మల్టీ కలర్డ్ వచ్చే ఇమేజ్ వచ్చే డిఫెక్ట్ ఏమంటారు అనమాట, క్రోమాటిక్ ఎబరేషన్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. మనం తీసుకున్న లెన్స్ సిస్టమ్ వల్ల ఒక డిఫెక్ట్ వస్తుంది. ఏంటి ఆ డిఫెక్ట్స్? ఈవెన్ విత్ మోనోక్రోమాటిక్ లైట్ several defects in the shape of image are found. Even with monochromatic light, several defects in the shape of the image are found. మనం మోనోక్రోమాటిక్, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, మోనోక్రోమాటిక్ లైట్ తీసుకోవటం వల్ల ఇమేజ్ మల్టీ కలర్ వస్తుంది, ఆ డిఫెక్ట్ ని క్రోమాటిక్ అబరేషన్ అన్నాం. ఈవెన్ విత్ మోనోక్రోమాటిక్ లైట్ సెవరల్ డిఫెక్ట్స్ ఇన్ షేప్ ఆఫ్ ద ఇమేజ్, అంటే ఇమేజ్ యొక్క షేప్ లో తేడా వస్తుంది అనమాట. అలాంటి ఎఫెక్ట్ ఏమంటారంటే మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటారు. ఇవి 5 టైప్స్. దే ఆర్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. వన్ ఈజ్ స్పెరికల్ అబరేషన్, సెకండ్ వన్ ఈజ్ కోమా, థర్డ్ వన్ యాస్టిగ్మాటిజం, ఫోర్త్ వన్ డిస్టార్షన్, ఫిఫ్త్ వన్ కర్వేచర్. ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్స్ 5 టైప్స్ కింద డివైడ్ చేశారు. 1 ఏంటి స్పెరికల్ అబరేషన్, 2 కోమా, 3 యాస్టిగ్మాటిజం, 4 డిస్టార్షన్, 5 ఏంటి కర్వేచర్. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఫస్ట్ మనకి ఈ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రోమాటిక్ అబరేషన్, ద క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ డ్యూ టు ఫ్యాక్ట్ దట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరీస్ విత్ కలర్. ద క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ డ్యూ టు ఫ్యాక్ట్ దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరీస్ విత్ కలర్. ఈ క్రోమాటిక్ అబరేషన్ అసలు ఎందుకు వస్తుందంట, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కలర్ తో పాటు మారిపోతుంది. అంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరీ అవుతాం వల్ల మనకి ఏమొస్తుంది అనమాట, ఈ క్రోమాటిక్ అబరేషన్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు, లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారు. 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2, 1/r1 మైనస్ 1/r2. ఇక్కడ f అంటే ఏంటి, వేర్ f ఈజ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్, మ్యూ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, R1 R2 ఆర్ ద రేడియై ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ ద లెన్స్. మనం ఏం చెప్పుకున్నాం, క్రోమాటిక్ అబరేషన్ దేని వల్ల వస్తుందంటే మెయిన్ గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కలర్ తో పాటు మారిపోతున్నాం. దీని గురించి మనకి ఫోకల్ లెంగ్త్ ఈక్వేషన్ తీసుకుందాం. 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇక్కడ f అంటే ఏంటి, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్, మ్యూ అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, R1 R2 అంటే ఏంటి, రేడియై ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ ద లెన్స్. లెన్స్ కి మనకు 2 సర్ఫేస్ ఉంటాయి కాబట్టి R1 R2 అనేది ఆ రేడియై ఆఫ్ కర్వేచర్స్ అన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి క్రోమాటిక్ అబరేషన్ గురించి క్లియర్ కట్ గా తెలుసుకుంటాకి చూడండి. ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నారు కదా,
వెన్ ఎ ప్యారలల్ బీమ్ ఆఫ్, మనం ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ వైట్ లైట్, వెన్ ఎ ప్యారలల్ బీమ్ ఆఫ్ వైట్ లైట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ త్రూ ఏ లెన్స్, అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుని దాని మీద ఒక వైట్ లైట్, ఇది చూడండి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వచ్చి ఈ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వచ్చి కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతున్నాయో ఏం జరుగుతుంది, వైలెట్ రేస్ మీట్ ఫస్ట్ అండ్ రెడ్ రేస్ మీట్ at farthest from the lens as shown in the figure. When a parallel beam of white light is refracted through a lens, violet rays meet first and red rays meet at farthest from the lens as shown in the figure. అంటే ఏంటి, ఒక parallel beam of light వచ్చి ఒక కాన్వెక్స్ లెన్స్ మీద పడంగానే ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఈ లెన్స్ మీద పడంగానే ఏమవుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఆ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ముందు ఈ వైట్ లైట్ లో మనకు 7 కలర్స్ ఉంటాయని తెలుసు, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. దీంట్లో ముందుగా ఏమొస్తాయంట, ఆ యాక్సిస్ మీద మధ్యలో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు కదా, ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ముందు ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటనమాట, వైలెట్ రేస్. ఇది కొంచెం చూడండి డయాగ్రామ్ లో ఎఫ్వి కింద డినోట్ చేస్తాం. ఇది వైలెట్ రేస్ వచ్చి ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం దూరంలో, బాగా దూరంలో, అంటే వైలెట్ రేస్ కి దూరంగా మనకి ఏం ఫామ్ అవుతున్నాయి అనమాట, రెడ్ రేస్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఇది ఎఫ్ఆర్ అంటాం. ఇది రెడ్ రేస్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి, వైలెట్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నాయి. అంటే వైలెట్ రేస్ ఏమో ఇక ఎఫ్వి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంటే రెడ్ రేస్ ఏమో దీనికన్నా దూరంలో ఎఫ్ఆర్ దగ్గర మీట్ అవుతున్నాయి. ద రేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలర్స్ మీట్ ఇన్ బిట్వీన్ ఎఫ్ఆర్ అండ్ ఎఫ్ఈ. ద రేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలర్స్ అంటే ఈ రెండింటి మధ్య, అంటే మనకి విబ్జియర్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, మధ్యలో చాలా కలర్స్ ఉన్నాయి కదా, ఈ వైలెట్ కి రెడ్ కి ఉన్న మధ్య ఉన్న రేస్ ఉన్నాయి చూసారా, ఆ రేస్ అన్ని కూడా ఎక్కడ ఫామ్ అవుతాయి, ఇంటర్మీడియట్ రేస్, అంటే ఎఫ్ఈ కి ఎఫ్ కి మధ్య ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా, అంటే వన్ ప్యారలల్ బీమ్ ఆఫ్ వైట్ లైట్ వెళ్ళి కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ ఏమవుతుంది, వైలెట్ రేస్ ఏమో ఫస్ట్ రిఫ్రాక్షన్ జరిగి వైలెట్ రేస్ ఏమో ఫస్ట్ మీట్ అవుతాయి, దానికన్నా దూరంలో ఏమవుతాయి అనమాట, రెడ్ రేస్ వచ్చి ఇన్సిడెంట్ అవుతాయి, ఇలా మీట్ అవుతాయి ఇక్కడ ఎఫ్ఆర్ దగ్గర. ఈ రెండింటి మధ్య ఏమవుతాయి, ఏం ఫామ్ అవుతాయి అనమాట, ఇంటర్మీడియట్, మిగతా కలర్స్ అన్ని ఈ రెండింటి మధ్య ఇమేజ్ ఫామ్ చేస్తాయి అనమాట. ఈ లెన్స్ దగ్గర నుంచి ఈ ఎఫ్ఈకి ఉన్న డిస్టెన్స్ ని ఎఫ్ఈ అనుకుందాం, ఈ లెన్స్ దగ్గర నుంచి ఈ ఎఫ్ఆర్ మధ్య నుంచి ఎఫ్ఆర్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద రెడ్ రేస్ అనుకుందాం అనమాట. చూడండి నెక్స్ట్, if a screen is placed at FE, then the center of image would be violet while the outer surface will be red. మనం ఇంతకు ముందు డయాగ్రామ్ లో చూసాం, మనం ఒక స్క్రీన్ తీసుకెళ్లి ఎఫ్ఈ దగ్గర ఉంచామనుకోండి, దెన్ సెంటర్ ఆఫ్ ఇమేజ్ వుడ్ బి వైలెట్. అంటే మనం స్క్రీన్ తీసుకొచ్చి ఎఫ్ఈ దగ్గర ఉంటే కనుక సెంటర్ ఆఫ్ ఇమేజ్ ఏముంటది, వైలెట్ ఉంటది, వైల్ ద అదర్ సర్ఫేస్ ఈస్ రెడ్. అంటే ఇదిగోండి ఈ డయాగ్రామ్ లో మనం ఈ ఎఫ్ఈ దగ్గర ఒక స్క్రీన్ ఉంచితే కనుక ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ ఇమేజ్ వైలెట్ ఉంటది, చుట్టూరు ఉన్న సర్ఫేస్ ఏముంటది అనమాట, రెడ్ కలర్ లో ఉంటది అనమాట. అలాగే చూడండి, సిమిలర్లీ ఇఫ్ స్క్రీన్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎఫ్ఆర్, అంటే మన స్క్రీన్ తీసుకొచ్చి ఎఫ్ఆర్ దగ్గర ఉంచామనుకో, ద సెంటర్ ఆఫ్ ఇమేజ్ విల్ బి రెడ్ వైల్ అదర్ సర్ఫేస్ వుడ్ బి వైలెట్. అంటే స్క్రీన్ ఎఫ్ఈ దగ్గర ఉంచడమేమో సెంటర్ ఇమేజ్ వైలెట్, చుట్టూరు అవుటర్ సర్ఫేస్ అంతా ఎలా ఉంటుంది, రెడ్ లో ఉంటుంది. స్క్రీన్ తీసుకొచ్చి ఎఫ్ఆర్ దగ్గర ఉంచామనుకో, సెంటర్ ఏముంటుంది అనమాట, రెడ్ కలర్ లోను, అవుటర్ సర్ఫేస్ మొత్తం ఎలా ఉంటుందంట, వైలెట్ కలర్ లోను ఉంటుంది అనమాట. ఫర్ ఆల్ ఆర్ పొజిషన్స్ బిట్వీన్ ఎఫ్ఈ అండ్ ఎఫ్ఆర్ ద ఇమేజ్ ఈస్ బ్లర్డ్. మనం ఎఫ్ఈ దగ్గర కానీ ఎఫ్ఆర్ దగ్గర కాకుండా, అంటే ఎఫ్ఈ దగ్గర ఎఫ్ఆర్ దగ్గర కాకుండా మధ్యలో ఎక్కడ స్క్రీన్ పెట్టినా కానీ ఇమేజ్ ఎలా ఉంటుంది, బ్లర్డ్ అంటే అలికేసినట్టు కనిపిస్తుంది అనమాట. దస్ ది ఇమేజ్ ఆఫ్ ద వైట్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ఎ లెన్స్ ఈజ్ కలర్డ్ అండ్ బ్లర్డ్. దిస్ డిఫెక్ట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్. అంటే దస్ ది ఇమేజ్ ఆఫ్ ఈ వైట్ ఆబ్జెక్ట్ నుంచి ఫామ్ అయ్యే, అంటే మనం ఒక లెన్స్ తీసుకున్నాం కదా, ఈ వైట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన రేస్ ఫామ్ అయ్యే ఇమేజ్ ఉంది చూసారా, అది ఎలా ఉంటుంది అనమాట, కలర్డ్, బ్లర్డ్ గా ఉంటుంది అనమాట. అలాంటి డిఫెక్ట్ ఏమంటారు అనమాట, క్రోమాటిక్ అబరేషన్ అని చెప్తారు అన్నమాట. క్రోమాటిక్ అబరేషన్ అంటే మల్టీ కలర్డ్ ఇమేజెస్ మనకి ఫామ్ అవుతున్నాయి, బ్లర్డ్ గా ఉన్నాయి, ఈ డిఫెక్ట్ ఏమంటారు, క్రోమాటిక్ అబరేషన్ అని పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ క్రోమాటిక్ అబరేషన్ వచ్చేసరికి 2 టైప్స్ కింద డివైడ్ అవుతాయి. క్రోమాటిక్ అబరేషన్ మనకి 2 టైప్స్ కింద డివైడ్ అవుతాయి. వన్ ఏంటనమాట లాంగిట్యూడల్ క్రోమాటిక్ అబరేషన్, సెకండ్ వన్ ఈజ్ ఏంటనమాట లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఈ క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఈ క్రోమాటిక్ అబరేషన్ ని 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి, లాంగిట్యూడల్ క్రోమాటిక్ అబరేషన్, సెకండ్ వన్ ఏంటనమాట లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఇప్పుడు మనం క్రోమాటిక్ అబరేషన్ తెలుసుకున్నాం కాబట్టి క్రోమాటిక్ అబరేషన్ అంటే మరొకసారి చెప్తాను చూడండి, ఏమొస్తుంది క్రోమాటిక్ అబరేషన్ అంటే ఇమేజ్ ఆఫ్ ద వైట్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ఎ లెన్స్ ఈజ్ కలర్డ్ అండ్ బ్లర్డ్. అంటే ఒక వైట్ ఆబ్జెక్ట్ ఫార్మ్ చేసే ఇమేజ్ ఎలా ఉంటుంది అనమాట, కలర్డ్, బ్లర్డ్ గా ఉంటుంది. ఆ డిఫెక్ట్ ఏమన్నాం, క్రోమాటిక్ అబరేషన్ అన్నాం. ఈ క్రోమాటిక్ అబరేషన్ మనకి 2 టైప్స్ కింద డివైడ్ చేసాం. వన్ ఈజ్ లాంగిట్యూడల్ క్రోమాటిక్ అబరేషన్, సెకండ్ వన్ ఈజ్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఫస్ట్ వన్ ఏంటనమాట లాంగిట్యూడల్ క్రోమాటిక్ అబరేషన్, సెకండ్ వన్ ఏంటనమాట లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అనమాట. మీరు ఫస్ట్ చూడండి,
ఫస్ట్ వన్, లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి? లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్ చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తున్నారు కదా. వెన్ ఎ వైట్ పాయింట్ ఆబ్జెక్ట్ ఓ సిచ్యువేటెడ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఎ లెన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, ఈ మధ్యలో లైన్ ఏమంటాం? యాక్సిస్ అంటాం. ఈ యాక్సిస్ మీద మనం ఏం చేసాం అన్నమాట, ఒక వైట్ పాయింట్ ఆబ్జెక్ట్ అంటే ఓ దగ్గర ఒక వైట్ ఆబ్జెక్ట్ మనం ఉంచాం. ఓ దగ్గర ఎక్కడ ఉంచాం? ఈ లెన్స్ యొక్క యాక్సిస్ మీద ఉంచాం. ఇట్స్ వైలెట్ అండ్ రెడ్ ఇమేజెస్ ఆన్ ది యాక్సిస్ ఆర్ షోన్ యాజ్ ఐవి అండ్ ఐరా. అంటే ఎప్పుడైతే ఈ వైట్ ఆబ్జెక్ట్ వచ్చి ఎప్పుడైతే మనకు లెన్స్ మీద ఫామ్ అయిందో దానికి ఇమేజెస్, వైలెట్ రేస్ మీట్ అయ్యే దగ్గర ఇమేజ్ ఐవి అంటాం కదా, రెడ్ రేస్ వచ్చేసరికి ఐఆర్ అంటాం కదా. ఈ వైలెట్ దగ్గర ఐవి అన్నాం కదా, అంటే ఈ ఇమేజెస్, ఇట్స్ వైలెట్ అండ్ రెడ్ ఇమేజెస్ మనకి ఐవి ఐఆర్ కింద ఫామ్ అవుతున్నాయి. కనిపిస్తున్న డయాగ్రామ్ లో, వెన్ ఎ వైట్ ఆబ్జెక్ట్ ఓ సిచ్యువేటెడ్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ద లెన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ఇట్స్ వైలెట్ అండ్ రెడ్ ఇమేజెస్ ఆన్ ది యాక్సిస్ ఆర్ షోన్ యాజ్ ఐవి అండ్ ఐఆర్. వైలెట్ టు రెడ్ ఇమేజెస్ మనం ఐవి ఐఆర్ కింద డినోట్ చేసాం ఇక్కడ. చూడండి, the formation of the images of different colors in different positions along the axis is known as longitudinal or axial chromatic aberration అని పిలుస్తారు అన్నమాట. The formation of images of different colors in different positions along the axis is known as longitudinal or axial chromatic aberration. అంటే చూడండి, ఈ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి డిఫరెంట్ కలర్స్, అంటే వైలెట్ కానీ రెడ్ కానీ. ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? మన ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? వైలెట్ యొక్క ఇమేజ్ ఏమో ఐవి దగ్గర, రెడ్ యొక్క ఇమేజ్ ఏమో ఐఆర్ దగ్గర. అంటే డిఫరెంట్ పొజిషన్స్ లో డిఫరెంట్ ఇమేజెస్ మనకి ఫామ్ అవుతున్నాయి. అలా ఫామ్ అవుతాన్ని ఏమంటారన్నమాట? ఆ డిఫెక్ట్ ఏమంటారన్నమాట? లాంగిట్యూనల్ ఆర్ యాక్సియల్ క్రోమాటిక్. మనం పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్న ఇమేజ్ కూడా ఒక ఇమేజ్ కూడా ఏం చేయాలి? ఇంకో పాయింట్ దగ్గర మనకు ఫామ్ అవ్వాలి. అలా కాకుండా ఇమేజెస్ ఏమవుతున్నాయి? ఐవి అని ఒక చాటను, ఐఆర్ అని ఇంకో చాట మనకి ఫామ్ అవుతున్నాయి అనమాట. అంటే 2 టైప్స్ కింద ఇక్కడ ఫామ్ అవుతున్నాయి మనకు వచ్చేసరికి. అంటే ఇక్కడ ఏం జరిగింది? డిఫరెంట్ మనకి ఇమేజెస్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఫామ్ అవుతాయి. ఎలాంగ్ ద యాక్సిస్ లో మనకు ఫామ్ అవుతాయి. లాంగిట్యూనల్ ఆర్ యాక్సియల్ క్రోమాటిక్, ఎలాంగ్ ద యాక్సిస్ ఫామ్ అవుతుంది కదా, దీని ఏమంటారు? యాక్సియల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఐవి అండ్ ఐఆర్. ఇప్పుడు వైలెట్ యొక్క ఇమేజ్ ఐవి దగ్గర, రెడ్ యొక్క ఇమేజ్ ఐఆర్ దగ్గర ఫామ్ అవుతుంది కదా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం మెజర్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అనమాట? లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఐవి అండ్ ఐఆర్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్. ఓకేనమ్మా, మనకి క్రోమాటిక్ అబరేషన్ వచ్చేసరికి 2 టైప్స్. వన్ ఈస్ లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్, సెకండ్ వన్ ఈస్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఫస్ట్ వన్, లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి? ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుని మనకు వైట్ ఆబ్జెక్ట్ నుంచి తీసుకునే యాక్సిస్ మీద ఆ లెన్స్ నుంచి ఫామ్ అయ్యే ఇమేజెస్ 2 స్టేజెస్ లో ఫామ్ అవుతాయి. అంటే 2 పాయింట్స్ దగ్గర ఫామ్ అవుతున్నాయి. ఒక చాట ఐబిఏ దగ్గర ఏమో వైలెట్ కలర్ యొక్క ఇమేజ్, ఐఆర్ దగ్గర రెడ్ కలర్ యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ మనం ఒకటి తీసుకున్నప్పుడు ఇమేజ్ 2 పొజిషన్స్ లో ఫామ్ అవుతుంది. అంటే 2 పొజిషన్, వేరు పొజిషన్ లో ఇమేజ్ డివైడ్ అవుతుంది. ఇలాంటి డిఫెక్ట్ ని అదేం చెప్పాడు? ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్ అలాంగ్ ద యాక్సిస్ ఈజ్ నోన్ యాజ్ లాంగిట్యూనల్ ఆర్ యాక్సియల్ క్రోమాటిక్ అబరేషన్. ఇప్పుడు లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్ ఎలా మెజర్ చేస్తారు? ఈ ఐవి కి ఐఆర్ కి మధ్య డిస్టెన్స్ మనం మెజర్ చేసాం అనుకోండి, దాని దేనికి ఈక్వల్ అవుతుంది అనమాట? లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్ కి మనకి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటమ్మా? లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. సెకండ్ వన్ ఏంటి? లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ ఎలా ఫామ్ అవుతుంది? ఏ కాన్వెక్స్ లెన్స్ అండ్ అన్ ఆబ్జెక్ట్ ఏబి ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఒక కాన్వెక్స్ లెన్స్, ఆబ్జెక్ట్ ఏబి, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచారంట? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్. ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్ ఇది. దానికి ముందు భాగంలో అంటే ఇన్ ఫ్రంట్, దానికి ముందు భాగంలో ఏబి అని ఒక ఆబ్జెక్ట్ ఉంచారు. చూసారు ఎలా ప్లేస్ చేశారు? ఏబి అని ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశారు. కాన్వెక్స్ లెన్స్ అండ్ అన్ ఆబ్జెక్ట్ ఏబి ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ డయాగ్రామ్ లో చూపించిన విధంగా ప్లేస్ చేశారు. ద లెన్స్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ద వైట్ ఆబ్జెక్ట్ ఏబి. ద లెన్స్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ వైట్ ఆబ్జెక్ట్ ఏబి యాజ్ బిబిఏవి అండ్ బిఆర్ఏఆర్. ఎప్పుడైతే ఏబి అనే ఇమేజ్ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నామో, ఈ లెన్స్ దానికి ఇమేజ్ ని ఎక్కడ ఫామ్ చేస్తుందంటే ఇన్వర్టెడ్. ఇది ఆబ్జెక్ట్ ఎలా ఉంది, దాని ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. బిబిఏవి అనేది వైలెట్ కలర్ సంబంధించి, బిఆర్ అనేది ఏఆర్ అనేది రెడ్ కలర్ యొక్క ఇమేజ్ ఈ విధంగా ఫామ్ అవుతాయి అనమాట. ద లెన్స్ ఫార్మ్స్ ద ఇమేజెస్ ఆఫ్ వైట్ ఆబ్జెక్ట్ ఏబి యాజ్ బిబిఏవి అండ్ బిఆర్ఏఆర్. చూసారా? బిబిఏవి, ఇదిగోండి ఇది బిఆర్ఏఆర్. దేనికి సంబంధించినవి? వైలెట్ అండ్ రెడ్ కలర్స్ అనమాట.
ద ఇమేజెస్ ఆఫ్ అదర్ కలర్స్ లై ఇన్ బిట్వీన్ ద టూ. మనకి వైలెట్ రెడ్ కాకుండా మధ్యలో ఉంటాయి కదా మిగతా కలర్స్ అన్ని విబ్జియర్ కదా, ఆ మిగతా కలర్స్ అన్ని ఎలా ఉంటాయండి, ఈ రెండింటి మధ్యలో ఫామ్ చేస్తాయి. ద ఇమేజెస్ ఆఫ్ అదర్ కలర్స్ లై ఇన్ బిట్వీన్ ద టూ. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద ఫిగర్ దట్ ద ఇమేజ్ ఆఫ్ ద రెడ్ కలర్ ఈజ్ లార్జర్ దాన్ ఇమేజ్ ఆఫ్ ద వైలెట్ కలర్. మీరు అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ లో, ఇదిగోండి బీబీఏబి అనేది ఎంతే ఉంది, బిఆర్ఏ చూసారు దీనికన్నా లెంత్ ఎక్కువగా ఉందా, అంటే వైలెట్ కలర్ యొక్క ఇమేజ్ తో పోల్చుకుంటే రెడ్ కలర్ యొక్క ఇమేజ్ ఎలా ఉందన్నమాట, పెద్దగా ఉంది, లార్జర్, అంటే ఇది స్మాలర్ గా ఉంది బీబీఏబి అనేది. It is clear from the figure that the image of the red color is larger than image of the violet color. Thus, the image of different colors are formed of different sizes. మరి వైలెట్ కి రెడ్ కి ఎలా ఉన్నప్పుడు మధ్యలో మిగతా కలర్స్ కూడా ఏమవుతాయి, డిఫరెంట్ సైజెస్ తో ఇమేజెస్ ఫామ్ అవుతాయి. దిస్ డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏం జరుగుతుంది, ఇమేజెస్ అనేది డిఫరెంట్ సైజెస్ లో ఫామ్ అవుతాయి ఏమంటారన్నమాట, లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అన్నమాట. అంటే ఏం అర్థమైందమ్మా, ఇప్పుడు మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకుని ఏబి అనే ఒక వైట్ ఆబ్జెక్ట్ తీసుకుని ఎలా ప్లేస్ చేసాం మనం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్ ప్లేస్ చేసినప్పుడు దీని యొక్క ఇమేజ్ అంటే ఈ లెన్స్ వైలెట్ కలర్ యొక్క ఇమేజ్ ఏమో బీబీఏబి కింద, రెడ్ కలర్ యొక్క ఇమేజ్ ఏమో బిఆర్ఏఆర్ కింద ఫామ్ చేస్తుంది. ఈ మిగతా కలర్స్ అన్ని కూడా ఈ వైలెట్ కి రెడ్ కి మధ్య ఫామ్ అవుతాయి అన్న. మనం డయాగ్రామ్ లో చూస్తే ఏం తెలుస్తుంది మనకి, వైలెట్ కలర్ యొక్క ఇమేజ్ తో పోల్చుకుంటే రెడ్ కలర్ యొక్క ఇమేజ్ ఎలా ఉంది, లార్జర్ లో ఉన్నాయి. అలాగే మిగతా కలర్స్ కూడా డిఫరెంట్ సైజెస్ లో ఇమేజ్ ఫామ్ అవుతాయి, అంటే ఒక్కొక్క కలర్ ఒక్కో సైజ్ లో ఫామ్ అవుతుంది. ఈ డిఫెక్ట్ ఏమంటారన్నమాట, లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఇది ఎందువల్ల వస్తుంది అసలు లాటరల్ క్రోమాటిక్ అబరేషన్, దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద వైట్ ఆబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. అంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క మ్యాగ్నిఫికేషన్ అంటే రేషియో సైజ్ ఆఫ్ ది ఇమేజ్ టు సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క మ్యాగ్నిఫికేషన్ ఉండటం వల్ల ఇవన్నీ ఏమవుతున్నాయి, డిఫరెంట్ సైజెస్ లో ఫామ్ అవుతున్నాయి అనమాట. ఈ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నమాట, బిఆర్ఏఆర్ మైనస్ బీబీఏబి. ఇది అంటే బిఆర్ఏఆర్ మైనస్ బీఏబి ఈ రెండింటిని సపరేట్ చేసాం అనుకో, దేనికి ఈక్వల్ అవుతుంది అనమాట, లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందమ్మా. మన క్రోమాటిక్ అబరేషన్ 2 టైప్స్ డివైడ్ చేసాం, లాంగిట్యూడినల్ చెప్పాం, లాటరల్ చెప్పాం. లాంగిట్యూడినల్ చెప్పినప్పుడు ఏం చెప్పాం, లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ మనకి దేనికి ఎలా ఫామ్ అవుతుంది, దేని వల్ల ఫామ్ అవుతుంది అని చెప్పాము, డిఫరెంట్ పొజిషన్స్ లో ఇమేజ్ ఫామ్ అవుతుంది వల్ల ఈ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అనేది యాక్సిస్ మీద ఇలా వస్తుంది, దాని యాక్చువల్ క్రోమాటిక్ అబరేషన్ అని లేదా లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అని చెప్పాం. ఎక్కడికి వచ్చేసరికి ఏంటనమాట, ఈ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అనేది డిఫరెంట్ సైజెస్ లో ఇమేజ్ ఫామ్ చేస్తాను ఏమంటారనమాట, లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. ఇదంతా కూడా క్రోమాటిక్ అబరేషన్ గురించి అనమాట. ఓకే.